హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. అందరికీ ఆ దేవుడి దయ కలగాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న మెమరీ. ఆ రోజుల్లో మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మామూలుగా ఎక్కడికి వెళ్ళానని చెప్పానంటే, పోవాలని చెప్పానంటే మెయిన్ సినిమానేనండి. కొన్ని రోజుల క్రితం మాత్రం మెయిన్గా సినిమాలే ఎక్కువగా. అది పెద్ద అసలు ఆ సినిమాకి పోవాలని చెప్పానంటేనే అప్పుడు అసలు మాకు అసలు ఎంత ఉత్సాహమో ఎంత ఇదో అసలు అది ఆ సినిమా చూడాలంటే, ఆ సినిమాకి పోవాలంటే. మాది నెల్లూరే కాబట్టి సినిమా హాల్స్ చాలా ఉండేది. ఇప్పుడు అన్నీ ఏందానని చెప్పానంటే కొద్దిగా అదే సినిమా హాల్స్ అన్నీ మారాయి. ఏందానని చెప్పానంటే నర్తకి ఫస్ట్ నర్తకిలో ఆడిన సినిమా కృష్ణాదండి. అదే కృష్ణ మూవీ, ఏ మూవీనో తెలియటం లేదు, నేను మర్చిపోయాను. అది ఒకటి, రాధా మాధవ్ ఒకటి ఉండింది, కనకమహాలు, కొత్త హాలు, మా వినాయక హాలు, అవి మెయిన్గా ఉండేవన్నమాట. తర్వాత రైలు గేట్ దగ్గర విజయమహల్, రైలు గేటు దగ్గర ఏంటంటే విజయమహల్ ఉండింది. ఇప్పుడు ఆ విజయమహల్ ఉందో లేదో నాకైతే తెలియదు. ఈ కొత్త హాల్ మాత్రం ఉంది, వినాయక ఒకటి ఉంది. ఇవి మామూలుగా ఈ రంగమహల్, శేషమహల్ అనేది అవేందానని చెప్పానంటే కొత్త హాల్స్ లాగా కొద్దిగా వేరే హాల్స్ వచ్చాయి అక్కడ. కానీ ఆ సినిమా హాల్స్కి ఇప్పుడు ఎవరు అనంటే నేనైతే సినిమా హాల్కి పోవటం లేదు. అప్పుడు ఎంజాయ్ చేసినంత ఇదిగా ఇప్పుడు చేయలేకుండా ఉన్నాం. మేము పిల్లకాయలు అన్నప్పుడు ఏందానంటే మా అమ్మోళ్ళు మమ్మల్ని ఏందానని చెప్పానంటే సినిమాకి మాత్రం ఇక ఎక్కడ ఇప్పుడు మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అప్పుడు పోతే ఏందానని చెప్పానంటే సినిమానేనండి. అప్పుడు ఏందానని చెప్పానంటే ఇప్పుడంటే ఇక ప్రతి ఒక్కరూ ఈ ఊటీలు అయ్యి అని చెప్పానని అట్టా పోతున్నారు. కానీ అప్పుడు మాత్రము ఏందానని చెప్పానంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాత్రము ఈ సినిమానేనండి. మామూలుగా 99 కదా 100% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక 30 ఏళ్ళ కిందట 40 ఏళ్ళ కిందట మాత్రము సినిమాలే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏందానని చెప్పానంటే అప్పుడు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాను. పిల్లగాళ్ళకు కూడా ఏందానని చెప్పానంటే అప్పుడు మమ్మల్ని మా అమ్మోళ్ళు తీసుకొని వెళ్తున్నారు. తర్వాత మా పెళ్ళిళ్ళు అయిన తర్వాత నా భర్తతోటి సినిమాకి పోతున్నాను. తర్వాత పిల్లలు ఎదిగిన తర్వాత ఆయన కొద్దిగా ఏందానంటే ఆ సినిమాలని అవాయిడ్ చేసేసాడు. తర్వాత మా పిల్లలతోటి నేను పోతున్నాను. తర్వాత మా పిల్లలతోటి పోతా ఉన్న తర్వాత 10th దాకా తీసుకొని వెళ్తూ ఉన్నాను. 10th అయిపోయిన తర్వాత ఏందానంటే ఇంటర్కి వచ్చారు. ఇంటర్కి వచ్చిన తర్వాత మనం ఏందానంటే వాళ్ళ పక్కన కూర్చొని సినిమాలు ఇక చూడకూడదు, ఎట్లాంటి సీన్లు వస్తాయో ఏమో, మనం కూడా ఏందానంటే వాళ్ళ పక్కన కూర్చొని సినిమా చూడాలని కూడా కొద్దిగా ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల నేను మాత్రం అవాయిడ్ చేసేసాను. మా పెద్ద అబ్బాయి ఏందానని చెప్పానంటే వాళ్ళ ఫ్రెండ్స్తోనో వాడు వెళ్తే, చిన్న అబ్బాయి ఏందంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటే వాళ్ళు, లేకపోతే ఏందానంటే ఇద్దరు ఏందానంటే ఎవరి పాటికి వాళ్ళు పోతూ ఉన్నారు. తర్వాత నేను సినిమా హాల్స్కి ఏందానని చెప్పానంటే పోవాలి అని చెప్పానంటే ఈయన కొద్దిగా సినిమాలు ముగిచేశాడు కాబట్టి నేను ఏందానంటే బయటకు పోయి చూసే ప్రసక్తి లేకుండా వచ్చేసింది. తరువాత ఇప్పుడు ఈ ఓటీటీ మూవీస్ వచ్చేసాయి కదండి. ప్రతి ఒక్క మూవీ ఏందానంటే ఇంట్లో చూడటమే అలవాటైపోయింది. ఇంట్లో చూస్తూ ఉంటే ఇప్పుడు మామూలుగా మనకి నచ్చిన పాట, నచ్చని పాట అని కొన్ని ఉన్నాయి కదా. పాట కానీ నచ్చకపోతే దాన్ని ఏందానని చెప్పానంటే ముందుకి అదే రిమోట్ తోటే లాగేస్తాం. ఒక ఫైట్ వచ్చిందానంటే లాగేస్తున్నా. ఇప్పుడు పిల్లకాయలు ఏందానని చెప్పానంటే ఇప్పుడన్నా పిల్లకాయలు ఏందానంటే రామా సినిమాకి ఏందానంటే బాగుందా అని చెప్పానన్నా కూడా ఇప్పుడు ఈ ఓటీటీ మూవీస్ చూసి అలవాటైపోయి అవి స్కిప్ చేసుకుంటా ఈ ఫైట్లు, ఈ సాంగులు, నచ్చని పాటలన్నీ స్కిప్ చేసుకుంటా ఉన్నాడు. అప్పటికి అట్ట అలవాటైపోయి ఇప్పుడు ఆడ సినిమా హాల్కి పోయి కూర్చొని చూడాలి అని చెప్పానంటే
2.5 hours కూర్చొని ఒక దగ్గరే కూర్చొని చూడాలని చెప్పానంటే అందులో ఇప్పుడు ఏంటంటే ఈ సౌండ్లు కూడా పడటం లేదు ఫ్రెండ్స్. ఒకరంత వయసు వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఏందని చెప్పానంటే కొద్దిగా నాన్సెన్స్గానే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకంత వయసు పైపడే కొంది. దానివల్ల ఏంటంటే ఓటీటీ మూవీస్ చూసుకోవటమే బెటర్ అని చెప్పానని నేను అనుకుంటా ఉన్నాను. అట్లాగా అలవాటు అయిపోయింది. అప్పుడు మాత్రం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనంటే మాత్రం సినిమానే ఫ్రెండ్స్. మెయిన్గా ఉండింది మాత్రం సినిమానే 100%. మామూలుగా ఎవరికైనా కూడా ఏందనంటే సినిమా. కానీ ఒకటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనే కాదు, పెద్ద ఫ్యామిలీ మామూలుగా రిచ్ పీపుల్స్ కూడా ఏందనంటే ఒకవేళ మేము పోతే బెంచ్కి పోయేది, మిగతా వాళ్ళు ఏందని చెప్పంటే పోతే బాల్కనీలో కూర్చునేవాళ్ళు. అదే తేడా ఉండింది. కానీ మిగతాదంతా ఏందని చెప్పానంటే సేమే ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే రిచ్ పీపుల్స్ పోతే బాల్కనీలో కూర్చొని మేము ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పోతే బెంచ్లో కూర్చునేది. అట్లాగా మా పెద్దమ్మోళ్ళతోటే మా అమ్మోళ్ళతోటే మేమందరం కలిసి ఆ సినిమాకి పోతుంటే అదొక హ్యాపీగా ఉండేది ఫ్రెండ్స్. స్కూల్ నుంచి వచ్చి సినిమాకి పోతాము అని చెప్పానంటే అది తొందరగా రెడీలు అవ్వటము, ఆ సంతోషమే వేరుగా ఉండింది. అప్పుడు టీవీలు కూడా ఎక్కువ లేవు కదా ఇంట్లో. ఆ సినిమా అని చెప్పానంటే అదొక లోకము, అది స్వర్గలోకము. ఆ స్వర్గలోకం లేకపోయిందనంటే 2.5 గంట కూర్చొని ఆ స్వర్గాన్ని ఆస్వాదించటం అనే దాంట్లో అసలు ఏందో అసలు అది ఎంజాయ్ చేసాంలేండి. అప్పుడు ఏందనంటే ఇప్పుడు అట్లా కాదు కదా. రోజు ఏందనంటే టీవీ పెట్టామని చెప్పి మనకు నచ్చిన సినిమా నెట్లో ఏందని చెప్పానంటే మామూలుగా సర్చ్లో కానీ కొట్టామని చెప్పానంటే నచ్చిన సినిమా వస్తూనే ఉంటుంది. ఏందని చెప్పి మనం ఏ సినిమా కావాలంటే అది ఇప్పుడు అందరూ నెట్ ఇళ్లలో పెట్టి చేసుకొని ఉన్నారు. టీవీలకే నెట్ కనెక్షన్ ఇచ్చేసుకున్నారు. యాప్లన్నీ ఏందని చెప్పానంటే 1 నెలకనో సంవత్సరానికనో 6 నెలలకనో ఏందని చెప్పి యాప్లన్నీ పెట్టి చేసుకుంటున్నారు. నెట్ఫ్లిక్స్ అని ఆహా అని అది నెట్ఫ్లిక్స్లో మంచి సినిమాలు వేస్తామంటే అయ్యో నెట్ఫ్లిక్స్ పెట్టించుకోలేకపోయామే అని చెప్పాను కూడా. ఆహా కానీ అది మామూలుగా కట్టలేక మనం వదిలేసామనుకో, ఆహాలో కానీ మంచి సినిమాలు వేసారనుకోండి అయ్యో ఆహా పెట్టించుకోలేకపోయేమే అని చెప్పి మళ్ళీ ఆహా పెట్టించుకునేది. మళ్ళీ దీంట్లో సినిమా అంటే అట్టానని చెప్పాను నేను అన్నీ కంటిన్యూ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే యాప్లు అన్నీ కంటిన్యూ అవుతున్నాయి. ఇళ్లలోనే ఓటీటీ మూవీస్ చూస్తారు. కొంతమైతే ఉన్నవాళ్ళు అయితే ఏందనంటే లోపల ఇంట్లోనే ఏందనంటే చెప్పడం మినీ సినిమా హాల్ లాగా పెట్టించుకొని శుద్ధంగా ఏందనంటే ఇంట్లోనే చూసేస్తున్నారు. అది కాదు ఫ్రెండ్స్. కానీ అప్పుడు రోజుల్లో ఏందని చెప్పారంటే ఆ సినిమా చూస్తూ ఉంటే ఆ ఫీలింగ్సే వేరుగా ఉండేది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఒక కృష్ణ సినిమా వస్తుందానని చెప్పానంటే, ఒక బాలకృష్ణ సినిమా వస్తుందంటే, ఒక రామారావు సినిమా వస్తుందానంటే అది అసలు వేరేగా ఉండింది. కానీ ఇప్పుడు కూడా ఏందని చెప్పానంటే ఉంది. కానీ అంత ఏందని చెప్పానంటే అప్పుడు లాగా ఏందని చెప్పానంటే పిల్లకాయలు ఎంజాయ్ చేస్తున్నారు ఏందని చెప్పంటే కాదంట. కానీ అది ఆ సంతోషము అది వేరుగా ఉండింది ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లకాయలు నేనైతే ఇప్పుడు సినిమా హాల్స్గా మాత్రము పోయి ఏందనంటే కొన్ని ఏళ్ళు అయిపోతుంది సినిమా హాల్కి పోయి. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు ఏది చేస్తున్నారు అనేది నాకైతే తెలియదు. కానీ అప్పుడు మాత్రం మేము బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది చిన్న మెమరీ ఫ్రెండ్స్. అది ఒకరంతా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాగా ఏందని చెప్పానంటే ఉంటే మాత్రము మీరు ఒకరంతా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్.